జగన్మోహన్ రెడ్డి నిన్ను ఏ మెట్టుతో కొట్టాలి? ఈ రోజున అసెంబ్లీ స్పీకర్ అయ్యన పాత్రుడు గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నీ వైసీపీ పేటీఎం బ్యాచ్ అంతా కుక్కల్లాగా మరుగుతున్నారు. ఖచ్చితంగా కుక్కయేనండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అయ్యో ఇలా మాట్లాడకూడదా, అయ్యో ఇలానే మాట్లాడాలా అంటే అమరావతి మీద విషం కక్కటమే కాకుండా గౌరవ మన ప్రజా ప్రతినిధుల మీద కూడా వీళ్ళు విషం కక్కటాన్ని తట్టుకోలేకపోతున్నాం అందరం కూడా. ఎందుకంటే పదే ఈ రోజున అయ్యన పాత్రుడు గారిని చూస్తుంటే కోడెల సుప్రసాదరావు గారు గుర్తొస్తున్నారు. ఒక మనిషికి అన్యాయం జరిగింది, ఆ రోజున ఎవరు చేశారు, ఆ ప్రాణం పోవటానికి కారణం ఎవరు? ఈ రోజున పల్నాడు అంటే మనకు గుర్తొచ్చేది ఎవరండి? కోడెల. కోటప్ప కొండను చూస్తుంటే ఎవరు గుర్తొస్తారండి? కోడెల. అలాంటి వ్యక్తిని మన ముందు లేకుండా చేసిన ఆ దుష్ట శక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ అదే కుట్రలు బన్నుతున్నాడు, ఆ విధంగానే టార్గెట్ చేయాలని చూస్తున్నాడు. ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, చిన్న వయస్సులోనే మరి అయ్యన్న పాత్రుడు గారిని ఏ విధంగా పార్టీలోకి ఆహ్వానించారు, ఆయనకి టికెట్ ఇచ్చారు, తర్వాత మంత్రి పదవి ఇచ్చారు, ఏ విధంగా ఆయనకి ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చి చూడు ఎలా ఉండిద్దో ఒక వ్యక్తి ఒక శక్తిగా మార్చాలంటే మరి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు చేశారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ మచ్చ లేకుండా మచ్చలేని రాజులాగా వచ్చారా లేదా అయ్యన పాత్రుడు గారు? ఈ రోజున ఎంత రాజకీయ అనుభవం, ఎంత గొప్ప చరిత్ర నీకు ఉంది, నీచమైన చరిత్ర. అన్ని దోచుకోవటం, దాచుకోవటం, చేయటం, ఈ విధంగా డోర్ డెలివరీలు ఇవ్వటం. ఒక దళితుడిని చంపి నీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ ఇస్తే ఏం చేసావు నువ్వు? ఈ రోజున మొరిగే పేటీఎం బ్యాచ్ అందరినీ అడుగుతున్నాను, చెప్పాలి వీళ్ళు.